నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని పిల్ దాఖలు చేశారు. విగ్రహంలో మార్పు చేయడం అంటే తెలంగాణ అస్తిత్వం జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు. విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇది తెలంగాణ అస్తిత్వం జరుగుతున్న దాడిగా భావిస్తున్న సమాజం భావిస్తోంది. మేధావులు, తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలో ఉద్యమ కాలంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని కేవలం కేసీఆర్ మీద రాజకీయ కక్షతో మారుస్తున్నారని మండిపడుతున్నారు. తెలంగాణ మీద అవగాహన, సోయి లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుందన్నారు మేధావులు. నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, వల్ల తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి ఏదైతే వారు చెప్తున్నారో అది పూర్తిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది తెలంగాణ తల్లి రూపం లేదు, తెలంగాణ తల్లి ఆనవాళ్లు లేవని చెప్పేసి కూడా చాలా మంది మేధావులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు మొదటి కూడా వాదిస్తున్నారు. ఇవాళ నిన్న ఏదైతే వాళ్ళు పెంచారన్న తెలంగాణ తల్లి విగ్రహంలో దాన్ని ఆ ఫోటోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది మేధావులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నూతన తెలంగాణ తల్లి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్దామనుకున్న విగ్రహంలో దానిపై జూలూరి గౌరీశంకర్ హైకోర్టు ఆశ్రయించారు. ఎల్లుండి ఏదైతే పెద్దలన్న తెలంగాణ తల్లి విగ్రహ ప్రదర్శన ఆపాలని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోపోరని చెప్పేసి కూడా తెలియజేశారు. విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్వంలో జరుగుతున్న దాడిగా భావిస్తామని చెప్పేసి తెలంగాణ సమాజం అంటుందని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ నా కోటి రతనాల వీనాయ మహాకవి దాశరథి గారు అన్నట్లుగానే నేడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వం అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు ఆనాడు తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలోనే ఉద్యమ కాలంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని కేసీఆర్ గారి మీద రాజకీయ కక్షతో తెలంగాణ మీద విటమెత్తు కూడా అవగాహన లేని, సోయి లేని వ్యక్తి వల్ల ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే ఈ విధంగా తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే కవి సాహితీవేత్త గౌరీశంకర్ దిశలో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయకుండా డిసెంబర్ 9న మార్చిన విగ్రహం ప్రతిష్టను ఆపాలని ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ కోరారు. అయితే ఈ పిటిషన్ ఇప్పటికే హైకోర్టు స్వీకరించింది. దీనిపైన కూడా ఇవాళ రేపు విచారణ కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది కవులు, కళాకారులంతా కూడా తెలంగాణ తల్లి విగ్రహం రూపం ఏమాత్రం లేదు, ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ విగ్రహంలో 2006లో అనేక మంది సాహితీవేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు, కళాకారులతో ఆనాడు సుదీర్ఘ కాలం పాటు చర్చించి నిర్ణయం తీసుకున్న తెలంగాణ తల్లిని ఆనాడు కేసీఆర్ ప్రతిష్ఠిస్తే దాని కాదని వల్ల ఏదైతే కేసీఆర్ మీద కక్షతోటో ఇంకోటో వాళ్ళ చేయాలనుకుంటే తెలంగాణ ఉనికినే లేకుండా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ చాలా మంది మేధావులు చెప్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక సాంప్రదాయానికి నిలుపుటడ్డం బతుకమ్మ లేని తెలంగాణ ఇవాళ తెలంగాణ సమాజమే కాదు, అలాంటి బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా పెడతారని చెప్పేసి వల్ల నిన్న కవి గాయకుడు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు. ఇలా అభయాస్త్రంగా పెట్టారు. ఒక కాంగ్రెస్ నాయకురాలి బొమ్మలు తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుందని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సైతం దీనిపైన స్థాయిలో ప్రభుత్వంపై దుయ్యబట్టారు. ఎట్టి పరిస్థితుల్లో అది తెలంగాణ ఆనవాళ్లు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాహితీ సాంప్రదాయం ఏమాత్రం కూడా లేని తల్లిని తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటే మేము ఏ విధంగా ఒప్పుకుంటామని చెప్పేసి అసలు తెలంగాణ వాదికులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జూలూరి గౌరీశంకర్ హైకోర్టు ఆశ్రయించారు. ఎల్లుండి ఏదైతే ఆవిష్కరించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ
సచివాలయంలో పెట్టే విగ్రహాన్ని ఎటువంటి తెలంగాణ సమాజం మెచ్చుకోవాలి కాబట్టి ఆ విగ్రహాన్ని ఆపాలని చెప్పేసి కూడా హైకోర్టును కోరారు. ఖచ్చితంగా ఇవాళ ఒకవేళ ఇదే కాలంలో అదే విగ్రహాన్ని ఇట్లా పెడితే భవిష్యత్తులో వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సగర్వంగా తీసుకెళ్లి ఆ కాంగ్రెస్ తల్లిని వారి పార్టీ ఆ కార్యాలయంలో ఖచ్చితంగా మేము సగర్వంగా తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మార్పు అని చెప్పేసి గత ఎన్నికల ముందు ఇచ్చిన ఏదైతే మార్పులో భాగంగా ఇవాళ మరొకసారి తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సాంప్రదాయాన్ని మార్చే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రలు చేశారనడానికి నిదర్శనం ఈ తెలంగాణ తల్లి రూపం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు తెలంగాణ తల్లిని చర్చించడానికి కూడా ఇష్టపడలేని చాలా మంది కవులు కళాకారులు తెలంగాణ తల్లి అంటే ఒప్పుకోకుండా ఇవాళ నాడు ప్రతిష్టాపన చేసిన తెలంగాణ తల్లి ఒరిజినల్ తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ తల్లి మన తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి చాలా మంది కవులు కళాకారులు సాహితీవేత్తలు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ సంబంధించి విచారణ అనంతరం ఏం చెప్తారని చూడాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ సగటు ఏ తెలంగాణ వారు కూడా దీనిపై ఒప్పుకున్న పరిస్థితి లేదు. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.